హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ద వాయిస్ జడ్జ్మెంట్ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్లో మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ నేర్చుకున్నాం కదా. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని మనము భవిష్యత్తులో ఫ్యూచర్లో జరగబోయే పనిని తెలపడానికి ఉపయోగిస్తాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనకి పాజిటివ్ సెంటెన్స్ అయితే మొదట సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ఫస్ట్ పర్సన్ అయితే సబ్జెక్టు షెల్ వస్తుంది, లేదు సెకండ్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ కానీ అయితే విల్ వస్తుంది, ప్లస్ వర్బ్ బేస్ ఫామ్లో వస్తుంది, అంటే V1 ప్రెజెంట్ ఫామ్లో వస్తుంది వర్బ్. ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ నెగిటివ్ అయితే సేమ్ జస్ట్ నాట్ అనేది యాడ్ అవుతుంది షల్ తర్వాత విల్ తర్వాత. సేమ్ సబ్జెక్ట్ వస్తుంది, మొదట సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ అయితే షెల్, లేదు సెకండ్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ కానీ అయితే విల్ వస్తుంది, తర్వాత నాట్, ఆ తర్వాత వర్బ్ బేస్ ఫామ్, ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఆప్షనల్. గుర్తున్నాయి కదా. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ నెగిటివ్ పాజిటివ్ సెంటెన్స్లు ఎలా రాయాలో అర్థమైనాయి కదా. ఈ పార్ట్లో మనము రైటింగ్ యాక్టివిటీస్ నేర్చుకుందాం. హారిక ఈజ్ డెస్క్రైబింగ్ హర్ హోమ్ టౌన్ బెంగళూరు. హారిక అనే అమ్మాయి తన హోమ్ టౌన్, తన ఊరు బెంగళూరు గురించి మనకి ఈ విధంగా చెప్తోంది. ఏం చెప్తుందో ఒకసారి చూద్దామా. I love my hometown Bengaluru because it has a cool climate throughout the year. I love my hometown. నేను నా హోమ్ టౌన్ని ప్రేమిస్తాను, ఇష్టపడతాను. హోమ్ టౌన్ అంటే తను పుట్టి పెరిగిన ఊరు, తను ఎక్కడైతే జీవిస్తుందో ఆ ఊరు హోమ్ టౌన్. బెంగళూరు, అది ఆమె నివసిస్తుంది బెంగళూరులో, అది చాలా ఇష్టం ఆమెకు. బికాస్, ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎ కూల్ క్లైమేట్, అక్కడ క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది, వాతావరణం చల్లగా ఉంటుంది బెంగళూరులో. త్రూ అవుట్ ద ఇయర్, త్రూ అవుట్ ద ఇయర్ అంటే సంవత్సరం పొడవునా, అంటే సంవత్సరం మొత్తం అక్కడ క్లైమేట్ కూల్గానే ఉంటుంది ఎప్పుడు అని. బెంగళూరు వాస్ వన్స్ నోన్ యాజ్ బెంగళూరు, ఇప్పుడు దాన్ని బెంగళూరు అంటున్నాము. దట్ వాజ్ వన్స్ నోన్ యాజ్, దాన్ని ఒకప్పుడు బెంగళూరు అనేసి పిలిచేవాళ్ళు. బెంగళూరు వాజ్ వన్స్ నోన్ యాజ్ బెంగళూరు, ద క్యాపిటల్ ఆఫ్ కర్ణాటక. ఇప్పుడు మనం దాన్ని బెంగళూరు అంటున్నాము, అది ఒకప్పుడు బెంగళూరు అని అనేవాళ్ళు. అది క్యాపిటల్ ఆఫ్ కర్ణాటక, కర్ణాటక రాష్ట్రానికి రాజధాని. ఇట్ ఈజ్ పాపులర్ యాజ్ అ గార్డెన్ సిటీ. బెంగళూరుని గార్డెన్ సిటీ అంటారు, తోటల నగరం అని. గ్రీనరీ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. గ్రీనరీ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్, ప్రతి చోట కూడా చాలా పచ్చదనం అనేది ఉంటుంది బెంగళూరులో, అందుకే దాన్ని తోటల నగరం, గార్డెన్ సిటీ అని పిలుస్తారు. ఇట్ హ్యాస్ వైడ్ రోడ్స్ అండ్ టాల్ బిల్డింగ్స్. బెంగళూరులో చాలా విశాలమైన రోడ్లు, అలాగే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా ఎత్తైన బిల్డింగ్స్ ఉన్నాయి. విధానసభ, శివసముద్రం ఫాల్స్, టిప్పు సుల్తాన్ ఫోర్ట్, లాల్ బాగ్, ఏ బొటానికల్ గార్డెన్, నంది హిల్స్, క్యూబన్ పార్క్ ఆర్ సమ్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేసెస్ ఇన్ బెంగళూరు. బెంగళూరులో దర్శించాల్సిన ప్రదేశాలు ఏవే ఉన్నాయంటే విధానసభ, శివసముద్రం ఫాల్స్, శివసముద్రం ఫాల్స్ అంటే అది వాటర్ ఫాల్స్, టిప్పు సుల్తాన్ ఫోర్ట్, టిప్పు సుల్తాన్ యొక్క కోట, లాల్ బాగ్, ఏ బొటానికల్ గార్డెన్, నంది హిల్స్, క్యూబన్ పార్క్,
ఆర్ సమ్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేసెస్. బెంగళూరులో దర్శించాల్సిన ప్రదేశాలు ఇవి అని చెప్పి అమ్మాయి బెంగళూరు గురించి చెప్తోంది. ఇప్పుడు మీరు రైట్ అబౌట్ యువర్ ప్లేస్ యూజింగ్ ద క్లూస్ బిలో. ఇక్కడ అమ్మాయి తన ప్రదేశం గురించి చెప్పేటప్పుడు మొదట ఏమని చెప్పింది? తన ప్రదేశం బెంగళూరు. బెంగళూరులో చాలా క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది. బెంగళూరుని బెంగళూరు అనేవాళ్ళు, అది కర్ణాటకకి క్యాపిటల్ అని బెంగళూరు గురించి చెప్పింది. అలాగే అక్కడ చాలా చల్లగా పచ్చదనంతో ఉంటుంది. అక్కడ ఎక్కడ చూసినా పచ్చదనం ఉంటుంది. అలాగే అక్కడ రోడ్లు చాలా విశాలంగా, బిల్డింగ్స్ చాలా ఎత్తుగా ఉంటాయి. అలాగే అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఇవి అని చెప్పింది కదా. అదేవిధంగా మీ ప్రదేశం గురించి, మీరున్న ప్రదేశం గురించి మీరు రాయండి. మీకు ఇక్కడ క్లూస్ ఇచ్చారు 3. యువర్ ప్లేస్ అంటే మొట్టమొదటగా నీ ప్లేస్ ఏంటి అని దాని గురించి ముందుగా కొంచెం వివరించాలి. ఆ తర్వాత క్లైమేట్, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అన్నది వివరించాలి. ఆ తర్వాత ప్లేసెస్ టు విజిట్, అక్కడ దర్శించాల్సిన ప్లేసెస్ ఏంటి అన్నది మీరు చెప్పాలి. ఈ విధంగా మీ ప్రదేశం గురించి మీరు రాయండి సొంత మాటల్లో. రాశారు కదా. ఇప్పుడు నేను ఒకసారి రాశాను చూడండి. అనంతపూర్ సిచ్యుయేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ holds a special place in my heart as my hometown. నా హోమ్ టౌన్ అవ్వడం వల్ల అనంతపూర్ని, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనంతపూర్ని, హోల్డ్స్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్, దానికి నా గుండెల్లో అంటే నా హృదయంలో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. యాజ్ మై హోమ్ టౌన్, అది నా సొంత ప్రదేశం కాబట్టి దానికి ప్రత్యేకమైన స్థానం ఉంది నా హృదయంలో, అంటే అదంటే అంత ఇష్టము అని. ద క్లైమేట్ హియర్ టెండ్స్ టు బి హాట్ అండ్ డ్రై ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద స్కాచింగ్ సమ్మర్ మంత్స్. ద క్లైమేట్ హియర్, ఇక్కడున్న వాతావరణము, టెండ్స్ టు బి హాట్ అండ్ డ్రై, ఎప్పుడు కూడా హాట్గా వేడిగాను పొడిగా ఉంటుంది. అనంతపురంలో ఎక్కువ వేడిగా పొడిగా ఉంటుంది కదా. ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద స్కాచింగ్ సమ్మర్ మంత్స్, ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే సమ్మర్ మంత్స్లో, ఎండాకాలంలో అయితే మాత్రం ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది వేడి. హవెవర్ అడ్మిస్ట్ ద హీట్, ఆ హీట్ ఎలా ఉన్నా సరే, ఆ వేడి ఎంత ఉన్నా సరే, దేర్ ఆర్ ఎ ఫ్యూ హిడెన్ జెమ్స్ వెయిటింగ్ టు బి డిస్కవర్డ్, అక్కడ కొన్ని కనిపించని ఆణిముత్యాలు ఉన్నాయి. వెయిటింగ్ టు బి డిస్కవర్డ్, అక్కడ మనం కనుక్కోవాల్సిన ప్రదేశాలు, చాలా మంచి ప్రదేశాలు కొన్ని ఉన్నాయి, వాటిని మనం కనిపెట్టాలి. విజిటర్స్ కెన్ ఎక్స్ప్లోర్ ద ఏన్షియంట్ లేపాక్షి టెంపుల్. విజిటర్స్ ఎవరైతే సందర్శకులు అనంతపురానికి వస్తారో వాళ్ళు ఏన్షియంట్ లేపాక్షి టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అంటే దాన్ని సందర్శించి పరిశీలించవచ్చు. మార్వెల్ ఎట్ ద హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గుత్తి ఫోర్ట్. గుత్తి కోట, గుత్తిలో ఉన్న కోటని కూడా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్, దానికి ఉన్న చారిత్రక ప్రాముఖ్యాన్ని కూడా అక్కడ చూసి ఆనందించవచ్చు. అండ్ టేక్ ఇన్ ద నాస్టాలజిక్ చార్మ్ ఆఫ్ ద క్లాక్ టవర్, అలాగే అనంతపురంలో ఉన్న క్లాక్ టవర్ని కూడా చూడొచ్చు. These landmarks offer a glimpse into the rich cultural heritage of Anantapur, making it a place worth exploring despite the weather. These landmarks, ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో లేపాక్షి టెంపుల్, గుత్తి కోట, క్లాక్ టవర్, ఈ ల్యాండ్మార్క్స్ ఇవన్నీ కూడా ఆఫర్ ఏ గ్లింప్స్ ఇంటు ద రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ అనంతపూర్. అనంతపురం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ఇవి కేవలం కొన్ని మచ్చుతునకలు మాత్రమే. గుత్తికోట, లేపాక్షి, క్లాక్ టవరు ఇవన్నీ కూడా చిన్న చిన్న గ్లింప్స్ అంతే, కేవలం చిన్న చిన్న మాత్రమే మనకి అనంతపురంలో ఉన్న ఒక గొప్ప
సాంస్కృతిక వారసత్వాన్ని తెలిపే దాంట్లో అవి కేవలం మచ్చు తునకలు. మేకింగ్ ఇట్ ఏ ప్లేస్ వర్త్ ఎక్స్ప్లోరింగ్. అందుకే అనంతపురం అనే ప్లేసు ఖచ్చితంగా సందర్శించదగిన ప్లేస్. డిస్పైట్ ద వెదర్, అక్కడ వాతావరణం ఎంత వేడిగా ఉన్నా సరే అక్కడ ఖచ్చితంగా అనంతపురాన్ని సందర్శించాల్సిన ప్రదేశము. ఈ విధంగా నేను అనంతపూర్ అనే ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను సొంత మాటల్లో. మీరు కూడా మీ ప్లేస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ నేను కూడా మొదటగా నా ప్లేస్ ఏంటి, అది ఎక్కడుంది అన్నట్టుగా చెప్పాను కదా, అది ఎంత ఇష్టం నాకు. అలాగే క్లైమేట్, అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, వాతావరణం ఎలా ఉంటుంది అని కూడా చెప్పాను. అలాగే అక్కడ ఉన్న ప్రదేశాల గురించి కూడా చెప్పాను. చివరిలో ఆ ప్రదేశాలని ఖచ్చితంగా చూడాలి అని చెప్పి కూడా చెప్పాను. ఈ విధంగా నేను అనంతపురం గురించి చెప్పాను. మీరు మీ ఇష్టం వచ్చిన ప్రదేశం గురించి చెప్పుండొచ్చు, కానీ గ్రామర్ కరెక్ట్గా ఉంటే చాలు. అలాగే ఇంకొక యాక్టివిటీ ఉంది చూడండి, అది కూడా రైటింగ్ యాక్టివిటీనే. అబ్జర్వ్ ద నోటీస్ బోర్డ్ ఇన్ ద ఈటింగ్ హౌస్ కేర్ఫుల్లీ. అక్కడ ఈటింగ్ హౌస్లో, భోజనశాలలో ఒక నోటీస్ బోర్డు ఉంది. ఆ నోటీస్ బోర్డుని జాగ్రత్తగా పరిశీలించండి. ఏముంది ఇక్కడ? మొదటగా నోటీస్ బోర్డ్, అది నోటీస్ బోర్డ్ అని చెప్పేసి టైటిల్ ఉంది, దానికి హెడ్డింగ్. తర్వాత నోటీస్ బోర్డులో కొన్ని నోటీస్ చేయడానికని పెట్టారు, అంటే గమనికలు. ఏమని? ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈజ్ నాట్ అలౌడ్ హియర్. ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అంటే బయట నుంచి తెచ్చుకునే ఆహారం. ఈజ్ నాట్ అలౌడ్ హియర్, ఇక్కడికి బయట నుంచి ఆహారం తీసుకురాకూడదు అని. అంతే కదా, వాళ్ళ భోజనశాలలోకి వెళ్ళి మనం బయట నుంచి తెచ్చుకొని తినకూడదు కదా, అందుకని ఆ విధంగా నోటీస్ పెడతారు, బయట నుంచి ఆహారం ఇక్కడికి తెచ్చుకోకూడదు అని. సీ ద మెనూ కార్డ్ బిఫోర్ యువర్ ఆర్డర్. మీరు ఆర్డర్ చేసే ముందు ఒకసారి అక్కడ మెనూ కార్డ్ అంటే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, వాటి ధరలు ఎంత అని చెప్పి లిస్ట్ ఉంటుంది. ఆ మెనూ కార్డుని చూసి తర్వాత ఆర్డర్ ఇవ్వండి. అంటే మీ ఆర్డర్కి ముందు మెనూ కార్డుని చూడండి అని చెప్పి అన్నారు. ఆర్డర్ ఇచ్చే ముందుగా మెనూ కార్డ్ చూడండి అని, అప్పుడు క్లారిటీ ఉంటుంది కదా ఏమేమి ఉన్నాయని. బీ పేషెంట్ టిల్ ఫుడ్ ఈజ్ సర్వ్డ్. ఫుడ్ని సర్వ్ చేసే వరకు, అంటే మీరు ఆర్డర్ చేసిన తర్వాత దాన్ని తయారు చేసి తీసుకొచ్చేంత వరకు కూడా బీ పేషెంట్, ఓపికగా ఉండండి. మీ ఆహారాన్ని సర్వ్ చేసే వరకు, వడ్డించేంత వరకు ఓపికగా ఉండండి. డు నాట్ వాష్ యువర్ హ్యాండ్స్ ఇన్ ద ప్లేట్స్. ఇప్పుడు చాలా భోజనశాలల్లో ప్లేట్లలో చేతులు కడుక్కొనివ్వరు, హ్యాండ్ వాష్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి కదా, అందుకే ఈ విధంగా నోటీస్ పెడతారు. డు నాట్ వాష్, కడగకండి. యువర్ హ్యాండ్స్, మీ చేతులు కడగకండి. ఎక్కడ కడగకూడదు? ఇన్ ద ప్లేట్స్, ప్లేట్లలో, మీకు ఇచ్చిన పల్లెలలో మీరు చేతులు కడగకండి. ప్లీజ్ పే ద బిల్ బిఫోర్ యూ లీవ్. ప్లీజ్ పే ద బిల్, దయచేసి బిల్లు కట్టండి. మీరు ఎంతైతే తీసుకున్నారో అంతకు తగ్గ బిల్లు కట్టండి. బిఫోర్ యూ లీవ్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ముందే మీ బిల్లు కట్టండి అని. తర్వాత ఆ నోటీస్ బోర్డు ఎవరు పెట్టారు అని చెప్పి కింద వాళ్ళ సంతకం లాగా ద ఈటింగ్ హౌస్ కీపర్, ఆ ఈటింగ్ హౌస్, ఆ భోజనశాలను ఎవరైతే చూసుకుంటున్నారో అతను ఈ నోటీస్ బోర్డు పెట్టాడు అని చెప్పి కింద అతని సంతకం లాగా అతని పేరు రాసి పెట్టాడు. అర్థమైంది కదా నోటీస్ బోర్డు అంటే? మీ కాలేజ్ కానీ స్కూళ్ళల్లో కానీ నోటీస్ బోర్డు ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ కూడా హెడ్ మాస్టర్ అని కానీ ప్రిన్సిపల్ అని కానీ రాసి వాళ్ళు నోటీస్ బోర్డులో కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని రాసి పెట్టుంటారు కదా. ఇప్పుడు మీరు ఒక నోటీస్ బోర్డు తయారు చేయండి. ప్రిపేర్ ఏ నోటీస్ ఫర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు బీ ఫాలోడ్ డ్యూరింగ్ ద మిడ్ డే మీల్స్. మీకు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం పెడతారు కదా, మరి మధ్యాహ్న భోజనం పెట్టేటప్పుడు అక్కడ కూడా కొన్ని రూల్స్ పాటించాలి కదా మీరు. ఆ రూల్స్ అన్నిటినీ కలిపి ఒక నోటీస్ బోర్డు మీరు తయారు చేయండి.
ఇక్కడ నేను ఒక నోటీస్ తయారు చేసా చూడండి, మిడ్ డే మీల్స్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి, మధ్యాహ్న భోజనం పెట్టేటప్పుడు ఫాలో చేయాల్సిన ఇన్స్ట్రక్షన్స్. ఇది ఎవరు పెట్టారు? హెడ్ మాస్టర్ గారు పెట్టారు ఈ నోటీస్ కదా. 4 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సింపుల్గా. మొదటిది, వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్లేట్స్ ప్రాపర్లీ. మీ చేతులు ప్లేట్లు శుభ్రంగా కడుక్కోండి. ప్లీజ్ ఫాలో ద లైన్. మధ్యాహ్న భోజనం పెడుతున్నప్పుడు లైన్ని ఫాలో అవ్వండి. క్యూ పద్ధతి పాటిస్తారు కదా, లైన్లో వెళ్ళి జాగ్రత్తగా పెట్టించుకోవాలి కదా. డు నాట్ వేస్ట్ ఫుడ్. ఆహారాన్ని వేస్ట్ చేయకండి. కీప్ ద ఈటింగ్ ఏరియా క్లీన్. మీరు ఎక్కడైతే తింటున్నారో ఆ తినే ప్రదేశాన్ని క్లీన్గా ఉంచుకోండి. మీరు మొత్తం అన్నం అంతా ప్లేట్లోంచి కింద పడేయకుండా అక్కడ పరిశుభ్రంగా ఉంచుకోండి అని. మీరు కూడా ఇన్స్ట్రక్షన్స్ తయారు చేశారు కదా. మీరు చేసిన ఇన్స్ట్రక్షన్స్ గ్రామర్ ప్రకారం కరెక్ట్గా ఉంటే చాలు. నేను చెప్పినవి మీరు చెప్పినవి అన్నీ అవే ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అవి మిడ్ డే మీల్స్లో ఫాలో అయ్యే ఇన్స్ట్రక్షన్స్ అయ్యే ఉండాలి, వేరే వేరే ఇన్స్ట్రక్షన్స్ కాకూడదు. సరేనా? ఒకసారి అవి చెక్ చేసుకోండి.